Wonderful. Today you are going to learn one of the best of the best of the best. Yes, friends. మీరు ఇంతవరకు ఇంపాక్ట్ అని వింటున్నారు, కానీ ఇంపాక్ట్ అనే పేరు పెట్టిన ఆ ఇంపాక్ట్ పేరు నామధేయం పెట్టిన మహేష్ గారు మీ ముందుకు పిలుస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఐ రిక్వెస్ట్ రాజశేఖర్ గారు, ఇఫ్ యు ఆర్ దేర్, రాజశేఖర్ గారు ఫ్రమ్ కోదాడ్. రాజశేఖర్ గారు ఒకసారి, రాజశేఖర్ గారు ఉన్నారా లైన్ లో? రాజశేఖర్ గారు లేరు. మీరు నమస్కారం, మాట్లాడండి రాజశేఖర్ గారు. స్వాగతం, సుస్వాగతం మహేష్ గారు. మీరు చిన్న పాప పుడితే పేరు పెట్టడానికి ఒక అయ్యగారు లాగా చిన్నతనంలో దానికి పేరు పెట్టి ఎలా పెట్టారో తెలియదు, కానీ ఇంపాక్ట్ అనే పెట్టి ఇంపార్టెంట్ యాక్ట్, అది చాలా అద్భుతమైనటువంటి ఈవెంట్ గా యువత హృదయాల్లో, యువత యొక్క ప్రయోజనకారిగా, యువతకు మార్గనిర్దేశంగా అన్ని రకాలుగా కూడా చాలా దిక్సూచిగా ఉన్నది. కాబట్టి మీరు చేసినటువంటి గొప్ప కార్యం ఈ రూపంలో లక్షల కోట్లాది మంది ప్రజల యొక్క హృదయాలను దోచుకున్నది. మీకు మా అందరి పక్షాన థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. సో ఫ్రెండ్స్, మేము ఈరోజు మీ ముందుకు ఇన్వైట్ చేయబోతున్నాను. నా ఫ్రెండ్, ఇప్పటి నుంచి కాదు, 35 years old ఫ్రెండ్. We started together the training in the Juni Chamber International. We both trained together also. And later on, నేనేమో ఫ్రీలాన్సర్ గా ఉంటే వారు ఇక్పై యూనివర్సిటీలో మేనేజ్మెంట్ బి స్కూల్లో ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యారు. వారు అక్కడ నుంచి చాలా కోర్సులు డిజైన్ చేయడము, అద్భుతంగా ఎన్నో రంగాలుగా ముందుకు వాళ్ళు వెళ్ళడము, వేరే వాళ్ళు తీసుకెళ్లడము, మంచి మంచి కోర్సులు డిజైన్ చేయడము జరిగింది. సో వారిని ఇప్పుడు మీ ముందుకు పిలుస్తాను. దయచేసి అందరు కూడా ఓపిక్గా వినండి. ఎందుకోసం అంటే దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్, రాజశేఖర్ గారు మీరు ఆడియో ఆపేయండి సార్. మీ ఆడియో ఉన్నంత వరకు మీరే కనిపిస్తుంటారు. ఓకే. సో ఫ్రెండ్స్, now I invite Mahesh Kumar garu in front of you. Then later on Mahesh will speak on one of the important topic. Ippandaru stress antunnaru, tension antunnaru, ivanni ela bayatapadale, deen nunchi ela aanandanga undale, iటువంటి టాపిక్లు మీతో మాట్లాడడానికి I invite in front of you Mahesh Kumar, Professor Mahesh Kumar from B School, and my friend in front of you. So friends, now let's listen to Mahesh Kumar garu. Please start, Mahesh garu. Yeah, good evening friends. It's a great opportunity to interact with you all in this webinar. At the very outset, I would like to thank my good friend Gampa Nageshwar Rao garu for bestowing on me this great opportunity to present this webinar on stress management and relaxation techniques, which I call it as SMART. మీ అందరికి చాలా మందికి స్ట్రెస్ అంటే ఒక నెగిటివ్ గా తీసుకుంటూ ఉంటుంటారు. మీరు స్ట్రెస్ అంటే మీరు చాలా అసలు పాజిటివ్ గా తీసుకోవాలండి. నార్మల్ గా స్ట్రెస్ అంటే సమ్ కైండ్ ఆఫ్ ప్రెషర్, సమ్ కైండ్ ఆఫ్ ఫోర్స్, ఆర్ మన తెలుగులో ఒత్తిడి అంటాము, హిందీలో తనావ్ అంటుంటారు. అయితే మనము జీవించడానికి, మన డే టు డే జీవితంలో మన డిఫరెంట్ లక్ష్యాలను సాధించాలంటే మనకు కొంచెం స్ట్రెస్ ఉండాలి. స్ట్రెస్ లేకపోతే ఏ పని చేయము. ఇట్ ఈస్ నార్మల్లీ సెడ్, a man is by nature very very lazy. ఒక ప్రెషరు, ఒక డెడ్ లైన్ అనేది లేకపోతే మనము పని చేయము. ఐ హోప్ మీ అందరూ నాతో ఏకీభవిస్తారని చెప్పి అనుకుంటున్నాను. రైట్. సో కొంచెము స్ట్రెస్ ఆర్ ఒత్తిడి అనేది మన మీద ఉంటేనే మనం పని చేయగలుగుతుంటాము. ఎటువంటి డెడ్ లైన్ లేదనుకోండి, మనం పని చేయము. బికాస్ వీఆర్ బై నేచర్ వీఆర్ లేజీ. సో ఈ మనను పని చేపించడానికి ప్రేరేపించే స్ట్రెస్ అంటాం చూడండి, దీన్ని మనము పాజిటివ్ స్ట్రెస్ ఆర్ యూ స్ట్రెస్ అంటాము. రైట్. ఈ యూ స్ట్రెస్ పరిధిలోనే మనం పని చేస్తూ ఉండాలి. అలాగే ఒక లెవెల్ దాటిన తర్వాత ఈ ఒత్తిడి అనేది మన మీద నెగటివ్ గా యాక్ట్ అవుతూ ఉంటుంది. దీన్నే మనము నెగటివ్ స్ట్రెస్ ఆర్ స్ట్రెస్ అని మనం అంటుంటాము. అయితే మనము స్ట్రెస్ మోడ్లో వచ్చి మనకు కావలసిన పనులు చేసి, మన లక్ష్యాలను సాధించి, ఆ డే టు డే మనం చేసే పనులను కంప్లీట్గా చేసేసి డీస్ట్రెస్ అవ్వాలి. దాన్ని మనము స్ట్రెస్ బస్టింగ్ అంటాము, ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ స్ట్రెస్. See, you get into the stress mode, then
you do whatever you want, and then you have to come out of the stress. That is called de-stressing. If you don't de-stress, you will be in distress అని చెప్పి నేను నార్మల్గా అంటూ ఉంటుంటాను. సో యూస్ట్రెస్, డిస్ట్రెస్, డీస్ట్రెస్, ఈ 3 పదాలను మీరు చాలా జాగ్రత్తగా వినండి. యూస్ట్రెస్ అంటే పాజిటివ్ స్ట్రెస్. మనందరికీ ఒక ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, ఆర్ ఇంటలెక్చువల్గా కానివ్వండి, ఒక కెపాసిటీ అనేది ఉంటుంది. ఉదాహరణకు ఇవాళ నేను మీ అందరినీ ఒక 5 కిలోమీటర్లు పరిగెత్తమంటాను, 1,00,000 రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తా అంటాను. మీరు అందరూ ఎంతో ఉత్సాహంగా 5 కిలోమీటర్లు పరిగెత్తేస్తారు కదా. అలాగే నేను ఒక 15 కిలోమీటర్లు పరిగెత్తమంటాను. ఇవాళ 15 కిలోమీటర్లు పరిగెత్తితే మీకు ఒక 25 లక్షల ప్రైజ్ మనీ ఇస్తాను అని అంటాను. ఒక్కరిద్దరు తప్పితే ఎవరు ఇంకా పరిగెత్తడానికి సిద్ధపడరు. ఎందుకంటే మీరు 15 కిలోమీటర్లో 20 కిలోమీటర్లో పరిగెత్తితే ఆ ప్రైజ్ మనీ తీసుకోవడానికి మీరు జీవించి ఉండరు. ఓకే ఫ్రెండ్స్, అయితే మీ యూస్ట్రెస్ ఏంటంటే ఒక 4-5 కిలోమీటర్లు పరిగెత్తడానికే ఉంది. అలాగే నేను మీకు ఒక 1 మంత్ టైము లేకపోతే 2 మంత్స్ టైం ఇచ్చేసి మీరు 15 కిలోమీటర్లు పరిగెత్తండి అంటే మీరు అందరు ఎంతో ఉత్సాహంగా, ఎలాగూ కోవిడ్ లాక్డౌన్లో ఉన్నాము, ఫిజికల్గా బాగా తయారయ్యి మన 15 కిలోమీటర్లు కాదు 20 కిలోమీటర్లు కూడా ఉత్సాహంగా పరిగెత్తడానికి ఉంటుంటారు. సో ఏమవుతుంది అక్కడ, మీ యూస్ట్రెస్ లెవెల్ అంటాం చూడండి, ఆర్ పాజిటివ్ స్ట్రెస్ లెవెల్, దాన్ని మీరు ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. అలాగే మైండ్ ఆల్సో. సో మనము స్ట్రెస్ మేనేజ్మెంట్లో ముఖ్యంగా ఆలోచించేది ఏంటంటే, ఐదర్ we work at the same eustress level or we have to enhance or increase our eustress level, right? So దీనికి స్ట్రెస్కి ఎన్నో కారణాలు ఉన్నాయండి. గవర్నమెంట్ కారణము, మన పర్సనాలిటీ ఒక కారణము, ఫ్యామిలీ, జాబ్, అలా రకరకాల ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీస్ అనుకోండి, రూల్స్, రెగ్యులేషన్స్, మీరు అందరూ చూస్తున్నారు. ఒక 20 రోజులు అందరూ లాక్డౌన్, గవర్నమెంట్ రూల్ లాక్డౌన్ అందరూ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఇంకా అందరూ ఇప్పుడు స్ట్రెస్లోకి వచ్చేసేస్తున్నారు. నా పని ఎఫెక్ట్ అవుతుంది, నా బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది అని, అలా కదా. అలాగే అవర్ లైఫ్స్ ఆర్ కంట్రోల్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బై ద గవర్నమెంట్. అలాగే మన ఫ్యామిలీ, ద హెల్త్ ఆఫ్ ద ఫ్యామిలీ, ద వెల్త్ ఆఫ్ ద ఫ్యామిలీ డిటర్మైన్స్ ద ప్రెషర్ ఆన్ ద ఫ్యామిలీ. అలాగే ఫ్యామిలీ రిలేషన్స్, హస్బెండ్ అండ్ వైఫ్, చిల్డ్రన్, కోడళ్ళు ఉంటే కోడలు, అన్నదమ్ములు, వీళ్ళంతా, దట్ రిలేషన్షిప్స్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మూడోది సోషల్ స్ట్రెస్. కొన్నిసార్లు సందర్భాల్లో మనం ఎన్నో మీటింగ్స్ అటెండ్ చేస్తుంటాము, లేకపోతే మన రిలేటివ్స్ దగ్గర ఫంక్షన్స్ కానివ్వండి, అదంతా సోషల్ స్ట్రెస్ అని చెప్పి అంటుంటాము. ముఖ్యంగా మనందరికీ స్ట్రెస్ వచ్చేది జాబ్ నుంచి, ఆర్ మన ప్రొఫెషన్ నుంచి. సుమారు ఒక 60%-70% స్ట్రెస్ మనం చేసే పని, మన జాబ్ నుంచి వస్తుంది. అక్కడ డెడ్ లైన్స్ ఉంటాయి, మన కలీగ్స్తో మన రిలేషన్షిప్స్, ఆ జాబ్ ఆర్ వర్క్ ప్రెషరు, ఇలా రకరకాల ఇవి ఉంటాయి. కంపెన్సేషన్ అనుకోండి, ఉదాహరణకు మీరు బిజినెస్ ఉంటే మీకు వచ్చే రిటర్న్స్, అలా. అండ్ పర్సనాలిటీ పరంగా చూస్తే నార్మల్గా మనం ఏ టైప్, బి టైప్ పర్సనాలిటీ అని చెప్పి అంటుంటాము. ఏ టైప్ పర్సనాలిటీ అంటే చాలా అగ్రెసివ్గా ఉంటారు, ఎన్నో లక్ష్యాలను ఏర్పరచుకుంటుంటారు. ఒక లక్ష్యము సాధించిన తర్వాత ఇంకో లక్ష్యము, ఆ లక్ష్యం సాధించిన తర్వాత ఇంకో లక్ష్యం ఏర్పరచుకుంటూ ఉంటుంటారు. దే ఆర్ వెరీ అగ్రెసివ్ పీపుల్. తర్వాత వాళ్ళు మల్టీ టాస్కింగ్ అనమాట, ఒకటేసారి ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటుంటారు. అండ్ బి టైప్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటాము, వాళ్ళు కొంచెం కూల్, కామ్ అండ్ కంపోజ్డ్గా ఉందంటారు. నార్మల్గా మనందరము ఏ టైప్ ఆఫ్ ఇండివిజువల్స్ నార్మల్గా ఎక్కువ ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటుంటారు. సో మనం ఒత్తిడిని ఎలా మేనేజ్ చేయాలి అనేది ఇవాళటి ముఖ్య అంశము. దట్ ఐ వాస్ టాకింగ్ టు సమ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇన్ మేనేజింగ్ ద స్ట్రెస్. ఇవాళ మిత్రులారా, మనకు వచ్చే ప్రతి జబ్బు ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒత్తిడికి కారణం అవుతుంది. ఎందుకంటే మీరు ఒకసారి ఒత్తిడికి లోన్ అవుతే మన ఇమ్యూనిటీ అనేది దెబ్బతింటుంది, మన ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది. యాజ్ ఎ రిజల్ట్ వీఆర్ ప్రోన్ టు సో మెనీ డిసీజెస్. సో మనము స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది 3 లెవెల్స్లో మనము దాన్ని మేనేజ్ చేయాలి. ఒకటి
at the body level or physical level, that is strengthening the body. Body కూడా strong గా ఉండాలి. రెండోది at the mind level, or I call it as controlling of mind. మూడోది ఇంటెలెక్చువల్ లెవెల్ ఆర్ రివ్యూ ఆఫ్ ఇంటెలెక్ట్ అంటాం. మనం ఈ మూడు ఒక్కొక్కటి మనము క్లుప్తంగా డిస్కస్ చేస్తుంటాము. నేను మీకు ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చెప్తాను. మీరు ఇప్పుడు నేను చెప్పేది మీరు పాటించి మీరు చూడండి ఎంత బాగా మీకు దాని ఎఫెక్ట్ ఉంటుందో మీ మైండ్ మీద, రైట్? నార్మల్గా ఒత్తిడి అనేది ఒక హార్మోన్తో వస్తుంది, కార్టిసాల్ అనే హార్మోన్. ఆ హార్మోన్ని మనం చేసే ఎక్సర్సైజెస్ వల్ల ఈ హార్మోన్ లెవెల్స్ తగ్గి సెరిటానిన్ అనే మంచి హార్మోన్, దాన్ని హ్యాపీ హార్మోన్ అంటాం మనం మన కామన్ లాంగ్వేజ్లో. ఆ హ్యాపీ హార్మోన్ ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో అప్పుడు మనము చాలా ఉల్లాసంగా వితౌట్ స్ట్రెస్ తోటి ఉంటుంటాం, రైట్? ఎట్ ద మైండ్ లెవెల్ ఫ్రెండ్స్, ఫస్ట్ లెట్ us డిస్కస్ ఎట్ ద మైండ్ లెవెల్. కొన్ని సింపుల్ మైండ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, మీతో నేను ఇప్పుడు షేర్ చేస్తాను. అండ్ నేను చెప్తూ ఉంటాను, మీరు పాటించి చూడండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ, ఈ మహేష్ ఈ ఎక్సర్సైజ్ ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు చేయాలి అనేది మీరు ఆలోచించకండి. నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ జస్ట్ యూ ఫాలో ఇట్, రైట్? అండ్ అది మంచిగా ఉంటుందా చెడుగా ఉంటుందా అని డోంట్ బి జడ్జ్మెంటల్, జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ అండ్ యూ సీ ద ఎఫెక్ట్, రైట్? ఫస్ట్ కొన్ని సింపుల్ మైండ్ ఎక్సర్సైజెస్ చెప్తుంటాను ఫ్రెండ్స్. మీరందరూ మీ కూర్చున్న చోట స్ట్రైట్గా కూర్చోండి, మీ పోస్చర్ స్ట్రైట్గా ఉండాలి, కళ్ళు మూసుకొని, రైట్? ఆల్ఫాబెట్స్ Z to A మీ మైండ్లోనే మీరు రిసైడ్ చేయండి. సింపుల్ వన్, ఇట్ టేక్స్ అబౌట్ 20 to 25 seconds. ఒక్క జస్ట్ ట్రై చేయండి మీరందరూ. Z, Y, X, W, V అలా Z to A చేయండి. కొన్నిసార్లు మన మైండ్ దాన్ని అపోజ్ చేస్తుంటుంది, బట్ స్టిల్ యూ ఫోర్స్ యువర్ మైండ్ టు డూ దట్ ఎక్సర్సైజ్. మీరు మీ మైండ్లోనే చేస్తూ ఉండాలి. మై రిక్వెస్ట్ ఈజ్ చాటింగ్ లో అడుగు మహేష్. చాటింగ్ ఇస్ ఓపెన్. చాటింగ్ ఓపెన్ ఉంది, యా ఓపెన్. ఫ్రెండ్స్ ఎంతమంది చేశారు ఈ ఎక్సర్సైజ్? చాటింగ్ లో ఎస్ అని పెడితే వస్తుంది మనకు. ఎస్ అని పెట్టేసేయండి మీరు చేస్తే. నో అని కూడా పెట్టచ్చు. గుడ్. ఇద్దరు కట్టారు, ముగ్గురు. నాగశేఖర్, రామకృష్ణ ఎస్, యా, బాలకృష్ణ ఎస్, రంగా వెరీ గుడ్, ఎస్, మేఘనా ఎస్. వండర్ఫుల్. యా. ఇంకోటి ఫ్రెండ్స్, ఇంకో చిన్న సింపుల్ ఎక్సర్సైజెస్ ఫర్ ద మైండ్. అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు ఈ ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నాము, మహేష్ ఎందుకు చెప్తున్నాడు అని ఆలోచించకండి. డోంట్ బి జడ్జ్మెంటల్, రైట్? యూ జస్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. ఇంకా ఇప్పుడు అలాగే ఒక 2-3 ఎక్సర్సైజెస్ మీతో చేపిస్తాను. మీరు అవి నేను మీ మైండ్లోకి రాలేను, మేము చేస్తున్నారో చూడలేను, కానీ మీరు సిన్సియర్గా ఆబ్జెక్టివ్గా ఎక్సర్సైజెస్ చేస్తే మీరు దాని ఫలితం ఎలా ఉంటుందో మీరు చూసుకోవచ్చు. సింపుల్ స్ట్రెస్ బస్టర్స్ అంటాం దీన్ని. ఓకే ఫ్రెండ్స్, నౌ ఫస్ట్ ఆల్ఫాబెట్, లాస్ట్ ఆల్ఫాబెట్, సెకండ్ ఆల్ఫాబెట్, సెకండ్ లాస్ట్ ఆల్ఫాబెట్. ఉదాహరణకు A, Z. కన్ను మూసుకొని మీరు విత్ ఇన్ మైండ్ చేయాలి. A, Z, B, Y, C, X, D, W అలా. ప్లీజ్ డూ ఇట్. ఇట్ టేక్స్ అబౌట్ 20-25 seconds.
ఓకే ఫ్రెండ్స్, ఐ థింక్ మీ అందరికి లాస్ట్ 2 ఆల్ఫాబెట్స్ ఎంఎన్ వచ్చి ఉంటాయి. మీరు కరెక్ట్గా చేస్తే లాస్ట్ 2 ఆల్ఫాబెట్స్ ఎంఎన్ వస్తుంది. స్టార్టింగ్లో మీరు చేస్తుంటే ఏమవుతుంది, మీ మైండ్, మీ బ్రెయిన్ మిమ్మల్ని అపోజ్ చేస్తూ ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు ఫోర్స్ ఇట్ టు డూ దిస్ ఎక్సర్సైజ్. ఐ విల్ టెల్ యూ వై ఐఎమ్ మేకింగ్ యూ డూ దిస్ ఎక్సర్సైజ్. రైట్ నౌ, నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ 2 ఆల్ఫాబెట్స్, లాస్ట్ 2 ఆల్ఫాబెట్స్, అలాగే సెకండ్ 2, లాస్ట్ 2. ఫర్ ఎగ్జాంపుల్ AB, YZ, CD, WX, EF, UV, అలా అలా మీరు ఫస్ట్ 2, లాస్ట్ 2 చేసుకుంటూ, యా ప్లీజ్ ట్రై ఇట్ అగైన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, డోంట్ బి జడ్జ్మెంటల్. ఎందుకు చేస్తున్నారని, మహేష్ ఎందుకు చేపిస్తున్నాడని, జస్ట్ యు ఫాలో ద ఇన్స్ట్రక్షన్ ప్లీజ్. అండ్ మైండ్ అపోజ్ చేస్తుంటే యూ ఫోర్స్ ఇట్. Gampa, my voice is clear, no? Yeah. Yes, friends. Andaru chesara? Last 2 alphabets MN వచ్చాయి కదా అందరికి? Hello? Just type it. Now, friends, inko simple exercise. Again, I request all of you to just follow the instructions, and if your mind is opposing, you force it. Right now, first 3 alphabets, last 3, alage next 3, aa tarvata 3. For example, A, B, C, X, Y, Z, D, E, F, U, V, W, ala 3 alphabets మీరు రిపీట్ చేసుకుంటూ రండి. Just close your eyes, sit straight, and then force your mind if it is opposing you. ఓకే ఫ్రెండ్స్, ఐ థింక్ మీరందరికీ మళ్ళీ ఎంఎన్ఏ వస్తుంది. రైట్ నౌ, ఇంకో సింపుల్ ఉంది ఎక్సర్సైజ్. Z26, Y25, అలా X24. ఒక ఆల్ఫాబెట్, ఒక నంబర్ బ్యాక్వర్డ్స్. జస్ట్ రైట్ ఫ్రెండ్స్. సో ఐ రిపీట్ వన్స్ అగైన్. Z26, Y25, X24, అలా మీరు A1కి వచ్చేసేయాలి. జస్ట్ రైట్ ఫ్రెండ్స్. క్లోజ్ యువర్ ఐస్, సిట్ స్ట్రైట్. ఇఫ్ ద మైండ్ ఈజ్ అపోజింగ్, ఫోర్స్ ఇట్. Don't be judgmental why you are doing. Okay, please try. ఎస్ ఫ్రెండ్స్, మీ అందరికీ A1 వచ్చిందా? ఓకే. నౌ ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి, మీకు చెప్తున్నా. మీరు తర్వాత నోట్ చేసుకొని తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మనకు టైం తక్కువ ఉంది కాబట్టి, ఇందాక నేను మీకు చెప్పాను కదా, AZ, BY, CX, ఆ తర్వాత 2 ఆల్ఫాబెట్స్, 3 ఆల్ఫాబెట్స్, ఆ తర్వాత 4, 5 అలా చేస్తూ 13 ఆల్ఫాబెట్స్తో మీరు చేయండి. అదంతా చేయడానికి ఒక
4.5 to 5 minutes అవుతుంది. మీరు ఎంత కాన్సన్ట్రేషన్ తోటి చేస్తే అంత ఇంపాక్ట్ ఉంటుంది మీ మైండ్ మీద. ఇమీడియట్ ఇప్పుడు మీరు 4-5 ఎక్సర్సైజెస్ చూసుంటారు. టెన్షన్ ఒక మైండ్ కామ్నెస్ వచ్చేస్తుంది ఇమీడియట్ గా. ఎందుకంటే ఆ హ్యాపీ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. కొంతమంది అంటుంటారు ఈ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా మేము ఫోర్స్ పెడుతున్నాము అని. బట్ కంప్లీట్లీ ఎక్సర్సైజ్ అని ఎందుకంటాం మనం దాన్ని? కండిషనింగ్ ఎఫర్ట్ అంటాం. ఒక ఎక్సర్సైజ్ ని ఎలా డిఫైన్ చేస్తాము? ఇట్ ఈస్ ఏ కండిషనింగ్ ఎఫర్ట్. మనము ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాం, ఉదాహరణకు వాకింగ్ అనుకోండి, జాగింగ్ అనుకోండి, యోగా అనుకోండి, ఏదైనా గేమ్ ఆడతాము, అప్పుడు మన బాడీ మీద ఎఫర్ట్ అయితే పెడుతున్నాం కదా. అలాగే ఇప్పుడు మైండ్ కూడా మనం కండిషన్ చేస్తున్నాం. ఈ ఎక్సర్సైజెస్ చేస్తుంటే మన మైండ్ కూడా కండిషన్ అయ్యి దాని యూస్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటుంది, రైట్? అలాగే ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఉదాహరణకు నంబర్స్ బ్యాక్వర్డ్స్ ఆల్టర్నేట్లీ, లేకపోతే ఆల్టర్నేట్ నంబర్స్, ఆడ్ నంబర్స్ బ్యాక్వర్డ్స్ 100, 98, 96, 94 అలా, లేకపోతే ఈవెన్ నంబర్స్ బ్యాక్వర్డ్స్, లేకపోతే 100 -7 అలా ఎన్నో రకాల ఎక్సర్సైజ్. ఇంకోటి డే అండ్ డేట్ బ్యాక్వర్డ్. ఈ మధ్యనే నేను అది చేయడం మొదలు పెట్టాను. ఉదాహరణకు ఇవాళ 28th మే, డే అండ్ డేట్ బ్యాక్వర్డ్ వెళ్ళాలి 1st మే వరకు. May 28th థర్స్డే, May 27th వెడ్నెస్డే, అలా మైండ్ క్లోజ్, కళ్ళు మూసుకొని స్ట్రైట్ గా ఉండి మైండ్ లోపల చేయాలి వితౌట్ లిప్ మూమెంట్స్, రైట్ ఫ్రెండ్స్? దిస్ ఈస్ అబౌట్ ద మైండ్ ఎక్సర్సైజెస్. సింపుల్ టెక్నిక్స్ టు డైవర్ట్ ద మైండ్ and then trigger the release of that happy hormone, or we call it as serotonin. Okay, తర్వాత రెండో టెక్నిక్ ఈ మైండ్ లెవెల్లో మిత్రులారా, దాన్ని స్కానింగ్ రిలాక్సేషన్ టెక్నిక్ అంటాం. ఐ రిపీట్, ఇట్ ఈస్ కాల్డ్ స్కానింగ్ రిలాక్సేషన్ టెక్నిక్. అది వినడానికి ఎంతో హైఫైగా ఉంది, బట్ చేయడానికి మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. ఉదాహరణకు మనకు ప్రతి ఆలోచనకు ఒక ఇమేజ్ అనేది ఉంటుంది మన మైండ్లో. కొన్నిసార్లు మనకు తెలియదు ఎన్ని ఇమేజెస్ అవుతున్నాయని. ప్రతి సెకండ్కి అలా ఇమేజెస్ పోతూ ఉంటుంటాయి, మనం వాటి మీద కాన్సన్ట్రేట్ చేయం. ఉదాహరణకు నేను ఇప్పుడు అన్నాను అనుకోండి, ఇండియా మ్యాప్ అంటే మీ మైండ్లో ఇండియా మ్యాప్ అనేది ఒక వచ్చేస్తుంది. జాతీయ జెండా, నేషనల్ ఫ్లాగ్ అనుకోండి, ఆ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. అలా మీ ఆలోచనలు చేస్తూ ఉంటుంటే ఎన్నో రకాల ఇమేజెస్ అలా పరిగెత్తుతూ ఉంటుంటాయి, మనం వాటికి తెలియదు. ఈ స్కానింగ్ రిలాక్సేషన్లో ఏం చేస్తామంటే, మనం కళ్ళు మూసుకొని మన దృష్టి 2 ఐబ్రోస్ మధ్యలో పెట్టి స్ట్రైట్గా చూస్తూ ఒక్కొక్క ఇమేజ్ మన మధ్యలో తేవాలి. నేను మీకు సింపుల్ టెక్నిక్స్ చెప్తుంటాను, మీరు నేను చెప్పినట్టు మీరు చేస్తుండండి. తర్వాత మీరే సొంతంగా ప్రాక్టీస్ చేయొచ్చు ఈ సింపుల్ exercise, scanning relaxation exercise. Friends, are you ready? First, మన అందరము ఎంతోగా గౌరవించే మన జాతి జెండా. మీరు కళ్ళు మూసుకొని కేవలము ఆ ఇంప్రెషన్ని మీ మధ్యలో తెచ్చిపెట్టేసండి. మన జాతీయ జెండా, వేరే ఎటువంటి ఇమేజ్, వేరే ఎటువంటి ఇంప్రెషన్ అనేది మీ మైండ్లో ఉండొద్దు. జస్ట్ ఒక 10 seconds వరకు మీరు చేయగలరు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఆ ఇమేజ్ పోతే మళ్ళీ తీసుకురండి. ఓకే, జస్ట్ రైట్. దీనికి కూడా మీరు స్ట్రైట్గా కూర్చోవాలి, కళ్ళు మూసుకొని మీ దృష్టి 2 ఐబ్రోస్ మధ్యలో పెట్టేసి, రైట్? ఎటువంటి వేరే ఆలోచనలు, ఇమేజెస్ లేకుండా కేవలం మన నేషనల్ ఫ్లాగ్ మీ దృష్టిలో ఉండాలి. Scan all images and focus on our national flag. అది ఒక 7-8 సెకండ్లకు వెళ్ళిపోతుంది. మళ్ళీ తీసుకురండి ఆ ఇమేజ్ని, బ్రింగ్ ఇట్ బ్యాక్. ఇంకోసారి ట్రై చేయండి. మీ మైండ్లో కేవలం మన జాతీయ జెండా పిక్చర్ ఆర్ ఇమేజ్ ఉండాలి, వేరే ఏది ఉండకూడదు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇండియా మ్యాప్. ఒక 5-6 సెకండ్లో అది వెళ్ళిపోతుంది. జస్ట్ మళ్ళీ ఆ పిక్చర్ని మీ మైండ్లోకి తీసుకురండి, బ్రింగ్ ఇట్ బ్యాక్. నెక్స్ట్,
మీరు ఎంతోగా ప్రేమించి గౌరవించే చాలా ఇంపార్టెంట్ ఇమేజ్, ద ఇమేజ్ ఆర్ పిక్చర్ ఆఫ్ యువర్ డియర్ మదర్. మీ మైండ్లో ఎటువంటి ఇమేజెస్, పిక్చర్స్ లేదు, కేవలం మన అమ్మగారి ఇమేజ్, పిక్చర్ ఉండాలి. దాని మీదనే ఫోకస్ చేయండి. It is going, bring it back, bring it back. Once again, friends, it is fading away. Bring it back ఆ ఇమేజ్ని. కేవలం మనం ఎంతోగా ప్రేమించే గౌరవించే మన మదర్ ఇమేజ్. నెక్స్ట్, మనకు సెక్యూరిటీ, మన బాగోగులు చూసుకునే ఇంకో ఇంపార్టెంట్ వ్యక్తి మన జీవితంలో, ద ఇమేజ్ ఆఫ్ అవర్ ఫాదర్. మీ మైండ్లో వేరే ఏ ఇమేజెస్ ఉండదు, కేవలం మన ఫాదర్ ఇమేజ్. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్, మీ కంపెనీ లోగో ఉంటుంది చూడండి, అది మీ మైండ్లో తీసుకురండి. మీకు ఎక్కడన్నా పనిచేస్తుంటే మీ ఆఫీస్ లోగో ఆర్ మీ బ్రాండ్ లోగో కానివ్వండి, లేకపోతే మీరు ఓన్ బిజినెస్ ఉంటే మీ కంపెనీ పేరు లోగో ఉంటుంది కదా, అది మీ మైండ్లో పెట్టుకోండి. ఒక 5 seconds. వేరే ఎటువంటి ఆలోచన, ఎటువంటి పిక్చర్, ఇమేజ్, సింబల్ లేకుండా కేవలం మీరు పనిచేసే సంస్థ ఆర్ మీరు గవర్నమెంట్లో పనిచేసే ఆ గవర్నమెంట్ ఇమేజ్, లేదా మీ సొంత సంస్థ ఉంటే ఆ ఇమేజ్, అది ఇట్ ఈస్ ఫేడింగ్ అవే. బ్రింగ్ ఇట్ బ్యాక్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ పిక్చర్ ఆర్ ఇమేజ్ ఫర్ ఆల్ ఆఫ్ us. Image or logo of your company. ఫ్రెండ్స్, తర్వాత ఒక ఎల్లో రోజ్, మీ మైండ్లో ఒక ఎల్లో రోజ్ తీసుకురండి. ఎటువంటి ఇమేజెస్ లేకుండా కేవలం ఎల్లో రోజ్ మీద మీ దృష్టి ఆర్ మీ మైండ్లో కేవలం ఆ ఎల్లో రోజ్ అనేది ఉండాలి. జస్ట్ ఫర్ అబౌట్ 5 seconds. It is fading away. Bring it back, yellow rose. ఇలా మీరు మీ రిలీజియస్ సింబల్స్తో కూడా, మన హిందూ వాళ్ళకి ఎన్నో దేవతలు ఉన్నారు, శివుడు, లక్ష్మీదేవి, కృష్ణుడు, సాయిబాబా. అలాగే మన ముస్లిం ఫ్రెండ్స్కి మాస్క్ అనుకోండి, క్రిస్టియన్స్ ఫ్రెండ్స్కి జీసస్ ఉంటాడు. మీరు ఆ సింబల్స్తో కూడా చేయొచ్చు. నేను అన్ని సింబల్స్తో ట్రై చేశాను, అన్ని చాలా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ దీంతో. దిస్ ఈస్ కాల్డ్ స్కానింగ్ రిలాక్సేషన్. ఐ రిపీట్ వన్స్ అగైన్, స్కానింగ్ రిలాక్సేషన్లో మీరు స్ట్రైట్గా కూర్చొని మీ కళ్ళు మూసుకొని అన్ని ఇమేజెస్ని తీసి ఒక్క పర్టికులర్ ఇమేజ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. అదే ఇమేజ్ రిపీటెడ్గా తెచ్చుకుంటూ ఉంటారు మీ మైండ్లో, లేదా మీ మైండ్కి ఒక చిన్న ఎజెండా 4-5 ఇమేజెస్ ఇచ్చి వాటి మీద ఫోకస్ చేయొచ్చు. రైట్, దిస్ ఈజ్ కాల్డ్ స్కానింగ్ రిలాక్సేషన్ టెక్నిక్. ఇంకోటి మూడోది విజువలైజేషన్ టెక్నిక్ అంటాం. ఇక్కడ ఇంతకుముందు మీరు చేశారు కదా స్కానింగ్ రిలాక్సేషన్, అక్కడ మైండ్ని ఒక పర్టికులర్ ఇమేజ్ లేదా సింబల్ మీద ఫిక్స్ చేసి పెట్టేశారు. విజువలైజేషన్ ఆర్ క్రియేటివ్ ఇమేజరీ అంటే మన మైండ్కు ఒక చిన్న టాపిక్ ఇచ్చేసి ఆ టాపిక్ మీద ఇమేజెస్ క్రియేట్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు మనము ఒక ఫారెస్ట్లో ఉన్నట్టు ఆలోచించి అక్కడ రకరకాల లైక్
ప్యాసేజెస్, లీవ్స్, వాటర్ ఫ్లో, ఆ సౌండ్స్, బ్యూటీ ఆఫ్ నేచర్, అలా ఆ ఇమేజెస్ అన్ని మన మైండ్లో క్రియేట్ చేయొచ్చు, రైట్. ఇంకోటి ఎండోజెనిక్ ట్రైనింగ్ అంట, మన మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకొని. ఇప్పుడు ఈ రెండు కలిపి మీకు చేపిస్తాను, మీరు కూర్చొని కూడా చాలా చక్కగా ఇవి చేయొచ్చు. యు ఆర్ ఆల్ రెడీ ఫ్రెండ్స్? హలో, యు ఆర్ ఆల్ రెడీ? ఈ సింపుల్, నేను ఇక్కడ మీకు ఇష్టం ఉన్నట్టు కూర్చోవచ్చు, మీరు స్ట్రైట్గా కూర్చోవచ్చు, లేకపోతే ఇలా రిలాక్స్ అయ్యి కూర్చోవచ్చు, మీకు ఎలా కన్వీనియంట్ అలా కూర్చోండి. నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాను, మీరు వాటిని పాటించండి, రైట్? యా ఫ్రెండ్స్, యు ఆర్ రెడీ ఫర్ క్రియేటివ్ ఇమేజరీ అండ్ ఆటోజెనిక్ ట్రైనింగ్, రైట్? ఎస్, పవన్ గారు చెప్పారు ఐఎమ్ రెడీ అని. వర్షిత్, చాలా మంది యా దే ఆర్ ఫాలోయింగ్. యా, సో లెట్ us స్టార్ట్. రెండు టెక్నిక్స్ చెప్తాను. ఆటోజెనిక్, మన మీద మనం కాన్సన్ట్రేట్ చేయడము. రెండోది ఏంటంటే ఈ క్రియేటివ్ ఇమేజరీ, రైట్? మీరు కూర్చొని కూడా చేయొచ్చు ఇది. యా, వి విల్ స్టార్ట్. యా ఫ్రెండ్స్, మీరు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా కూర్చోండి, కంఫర్టబుల్గా కూర్చోండి. దీనికి మీరు స్ట్రైట్గా కూర్చునే అవసరం లేదు. జస్ట్ యూ సే టు యువర్ సెల్ఫ్, ఐ వాంట్ టు రిలాక్స్ ఫర్ 5 minutes. నేను 5 నిమిషాలు రిలాక్స్ అవుతాను. దిస్ ఈజ్ మై పర్సనల్ టైం. మీరు అనుకోండి మీ మైండ్లో, ఐ వాంట్ టు రిలాక్స్ ఫర్ 5 minutes. నాకు ఎటువంటి ప్రెషర్స్, ఏది ప్రెషర్కి నేను లోను కాను అనుకోండి. ఇది నా పర్సనల్ టైం. ఎన్ని లక్షల బిజినెస్ వచ్చినా ఈ 5 నిమిషాలు నేను కాన్సన్ట్రేట్ చేయను, ఎందుకంటే ఇది నా పర్సనల్ టైం. నేను రిలాక్స్ కావాలి అనుకోండి మిమ్మల్ని మీరు. ఐ వాంట్ టు రిలాక్స్ ఫర్ 5 minutes. ఐ విల్ నాట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్. నేను దేని గురించి ఆలోచించను, నేను నా గురించి ఆలోచిస్తాను. ఇది నా పర్సనల్ టైం. ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోసారి అనుకోండి, దిస్ ఈజ్ మై పర్సనల్ టైం. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు నాకు. ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ మై సెల్ఫ్ అనుకోండి. ఫర్ 5 minutes, ఒక 5 నిమిషాలు నేను రిలాక్స్ అవుతాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ కాళ్ళ వేళ్ళు ఉంటాయి కదా, ఒక్కసారి అలా బెండ్ చేసి రిలీజ్ చేయండి. ఐ వాంట్ టు రిలాక్స్ ద ఫింగర్స్ ఆఫ్ మై రైట్ లెగ్. ఒక్కసారి బెండ్ చేసి రిలీజ్ చేయండి, రైట్? నెక్స్ట్, మళ్ళీ ఇంకోసారి మైండ్లో అనుకోండి, ఐ వాంట్ టు రిలాక్స్ ద యాంకిల్ జాయింట్. రైట్ లెగ్ యాంకిల్ ఉంటుంది కదా, అలా ఒకసారి బెండ్ చేసి రిలీజ్ చేయండి. ఐఎమ్ రిలాక్సింగ్ ద రైట్ లెగ్. మోకాలు ఉంటుంది కదా, ఒకసారి బెండ్ చేసి రిలీజ్ చేయండి. జస్ట్ ఒకసారి అలా. మీరు కూర్చొని కూడా చేయొచ్చు ఈ ఎక్సర్సైజ్. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ రైట్ నీ, రైట్ థై. ఒకసారి ఆలోచించండి, మొత్తం కుడికాలు అలా వదిలేసేయండి. నా కుడికాలు రిలాక్స్ అవుతుంది అనుకోండి. ఫ్రెండ్స్, నేను ఎటువంటి ప్రెషర్కి లోను కాను. ఇంకో 4 నిమిషాలు నా పర్సనల్ టైం, నేను రిలాక్స్ అవుతూ ఉంటాను అనుకోండి. నౌ మీ ఎడమ కాలి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒకసారి మీ ఎడమకాలి ఫింగర్స్ ఉంటాయి కదా, ఒకసారి అలా బెండ్ చేసి రిలీజ్ చేయండి. ఐఎమ్ రిలాక్సింగ్ ద ఫింగర్స్ ఆఫ్ మై లెఫ్ట్ లెగ్. నెక్స్ట్, లెఫ్ట్ యాంకిల్ ఒకసారి బెండ్ చేసి రిలీజ్ చేయండి. ఐఎమ్ రిలాక్సింగ్ ద యాంకిల్ ఆఫ్ లెఫ్ట్ లెగ్ అనుకోండి. లెఫ్ట్ నీ, లెఫ్ట్ థై. నెక్స్ట్, లెఫ్ట్ లెగ్ అలా మొత్తంగా అలా వదిలేసేయండి. లెఫ్ట్ లెగ్ ఈస్ రిలాక్సింగ్. ఐఎమ్ రిలాక్సింగ్ బోత్ మై లెగ్స్. 2 కాళ్ళను నేను రిలాక్స్ చేస్తూ ఉన్నాను. నౌ ఐ వాంట్ టు రిలాక్స్ మై బ్యాక్, మై వేస్ట్. మీ బ్యాక్ ఉంటుంది కదా, మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్, ఐ విల్ రిలాక్స్ మై రైట్ హ్యాండ్. అలా కుడి చేయిని అలా వదిలేసేయండి.
ఫస్ట్ థంబ్ అలా బెండ్ చేసి వదలండి ఒకసారి. ఇండెక్స్ ఫింగర్ బెండ్ చేసి వదలండి. మిడిల్ ఫింగర్ జస్ట్ అలా ప్రెస్ చేసి రిలీజ్ చేయండి, బెండ్ చేసి. రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్ అంటారు చూడండి, చిన్న వేలు. తర్వాత మీ ఎల్బో జాయింట్ అంటాం కదా, మోచేయి, అలా ఒకసారి బెండ్ చేసి రిలీజ్ చేయండి. రైట్ ఆర్మ్ షోల్డర్ ఉంది కదా, అక్కడి నుంచి అలా కుడి చేయిని వదిలేసేయండి. నా కుడి చేయిని నేను రిలాక్స్ చేస్తున్నాను అనుకోండి. ఐఎమ్ రిలాక్సింగ్ మై రైట్ హ్యాండ్, మజిల్స్ ఆఫ్ మై రైట్ హ్యాండ్. మళ్ళీ ఇంకోసారి ఇలా అనుకోండి, నా ఎడమ చేయిని రిలాక్స్ చేస్తాను. ఐ వాంట్ టు రిలాక్స్ ద మజిల్స్ ఆఫ్ మై లెఫ్ట్ హ్యాండ్. ఫస్ట్ బొటన వేలు అలా ఒకసారి బెండ్ చేసి రిలీజ్ చేయండి ఫ్రెండ్స్. ఇండెక్స్ ఫింగర్, లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్ బెండ్ చేసి రిలీజ్ చేయండి. మిడిల్ ఫింగర్, తర్వాత రింగ్ ఫింగర్, లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్. నెక్స్ట్ లిటిల్ ఫింగర్, చిన్న వేలు. ఎల్బో జాయింట్, మోచేయి అలా ఒకసారి బెండ్ చేసి రిలీజ్ చేయండి. షోల్డర్, రెండు చేతులు అలా లైట్గా వదిలేసి ఆ ఫీలింగ్ చేసుకోండి. ఐఎమ్ రిలాక్సింగ్ బోత్ మై హ్యాండ్స్. నా రెండు చేతులను నేను రిలాక్స్ చేస్తున్నాను. ఇంకో 2 నిమిషాలు నేను రిలాక్స్ అవుతూ ఉంటాను, ఎటువంటి ఒత్తిడికి లోన్ కాను అనుకోండి. ఏ ప్రెషర్ నా మీద ఉండదు. ఇది నా పర్సనల్ టైం. నౌ నా ఫేషియల్ మజిల్స్ని రిలాక్స్ చేస్తాను అని అనుకోండి. ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఫోర్ హెడ్. మన నుదిటి మీద ఉంటుంది కదా, అక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. అక్కడ ఎటువంటి టెన్షన్ లేకుండా ఫీల్ అవ్వండి. దేర్ ఈస్ నో టెన్షన్, దేర్ ఆర్ నో నాట్స్ ఆఫ్ టెన్షన్ ఇన్ మై ఫోర్ హెడ్. మళ్ళీ ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. ఐఎమ్ రిలాక్సింగ్ మై ఫోర్ హెడ్. ఐబ్రోస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. దే ఆర్ రిలాక్సింగ్ అనుకోండి. మై ఐబ్రోస్ ఆర్ రిలాక్సింగ్. ఐలిడ్స్, మీ కనురెప్పలు మరీ ప్రెషర్గా ఫోర్స్గా కాకుండా జస్ట్ అలా క్లోజ్ అయి ఉండాలి. మళ్ళీ ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ నోస్, నార్మల్ బ్రెత్, ఎటువంటి ప్రెషర్ లేకుండా నార్మల్గా శ్వాస పీలుస్తూ ఉండండి. ఇప్పుడు అనుకోండి, ఐ వాంట్ టు రిలాక్స్ మై లిప్స్. నా పెదాలను రిలాక్స్ చేస్తాను. చిన్న టెక్నిక్, పెదాలు రిలాక్స్ చేయాలంటే ఒక చిన్న స్మైల్ పెట్టుకోండి. మీ ఫేస్ మీద చిన్న స్మైల్, చిరునవ్వు తెచ్చుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అనుకోండి, ఐ వాంట్ టు రిలాక్స్ ఫర్ 1 more minute. I want to relax for 1 more minute. మళ్ళీ ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. మీ ఫోర్ హెడ్, ఐబ్రోస్, ఐలిడ్స్, నోస్, లిప్స్ అలా రిలాక్స్ అవుతూ ఉండండి. ఇప్పుడు మీరు ఒక ఫారెస్ట్లో ఉన్నట్టు ఊహించుకోండి. నేను ప్రకృతి అందాలను ఆస్వాదిస్తాను. ఐ వాంట్ టు ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్ అని అనుకొని జస్ట్ ఇమాజిన్ ఏ లాంగ్ ప్యాసేజ్. అడవిలో, ఫారెస్ట్లో ఒక పెద్ద ప్యాసేజ్ ఉంటుంది కదా, లాంగ్ ప్యాసేజ్. 2 వైపులా చెట్లతో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఐఎమ్ ఎంజాయింగ్ అనుకోండి. ఐఎమ్ రిలాక్సింగ్. Say to yourself, I am relaxing. Oh, ఎంత బాగుంది ప్రకృతి అందం. Snow-clad mountains. మంచుతో నిండిన పర్వతాలను ఊహించుకోండి. ఓ, ఎంత బాగా ఉంది, ఎంత బాగా నేను ఆస్వాదిస్తున్నాను అనుకోండి. నెక్స్ట్
ఒక గ్రీన్ కార్పెట్ ఆఫ్ గ్రాస్ మీద 2 తెల్లటి కుందేళ్ళు పరిగెత్తుతున్నట్టు ఆలోచించండి ఫ్రెండ్స్. వావ్, ఎంత బాగుంది. 2 వైట్ బన్నీస్, 2 rabbits running on a green carpet of grass. Wow, I am enjoying the beauty of the nature. ఇంకోసారి అనుకోండి, I want to relax for 2 more minutes అని. I won't get disturbed or distracted by anything. ఇంకో 2 నిమిషాలు నా పర్సనల్ టైం అలా రిలాక్స్ అవుతాను అనుకోండి. థింక్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ యూ హ్యావ్. మీలో ఉన్న బలాలు అనుకోండి, బెస్ట్ పాయింట్స్ మీకున్నాయి, ఒక్కసారి ఆలోచించండి. మీకున్న పాజిటివ్ పాయింట్స్, బెస్ట్ పాయింట్స్, ఎవ్రీథింగ్ గుడ్ అబౌట్ యూ ఆలోచించండి. మీకు చాలా ఆనందాన్ని కలిగించిన విషయాలను ఇంకొక 1/2 నిమిషం ఆలోచించండి. చాలా బాగా చక్కగా ఎంతో ఉత్సాహం, ఆనందం కలిగించిన విషయాలు. నౌ మీకు చాలా ప్రాబ్లం కలిగించే విషయం ఏంటి? ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని గురించి ఆలోచించండి. మీ మైండ్ ఇప్పుడు రిలాక్స్ అయ్యి చాలా ఫ్రీగా ఉంది. మీకున్న ప్రాబ్లం ఏంటో ఒకసారి ఆలోచించండి. దానికి బాధ్యులు ఎవరో ఆలోచించండి. మీరా, ఇతరుల, ఆర్ కొన్నిసార్లు గవర్నమెంట్ రీజన్స్ వల్ల ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లంని ఎన్ని రోజులలో సాల్వ్ చేయగలమో ఆలోచించుకోండి. 30 రోజుల, 3 నెలల, 1 సంవత్సరమా? ఇంకా ఈ ప్రాబ్లంలో నా బాధ్యత ఏంది? పాజిటివ్గా ఆలోచించి నేనేం చేయాలి అని ఆలోచించండి. ఫ్రెండ్స్, ఇంకో 1/2 నిమిషము మీ మైండ్కి ఎటువంటి ఆలోచన వస్తే ఆ ఆలోచనని రానిచ్చి అలా రిలాక్స్ అవ్వండి. ఒక్క 1/2 minute. ఆ తర్వాత మెల్లగా కళ్ళు తెరవండి. Okay friends, how are you feeling now? Fully relaxed? Now, నేను ఎందుకు చెప్పానంటే ఇది కూర్చొని చేయొచ్చు అని, ఇది మనము పొద్దున్నే లేచిన తర్వాత ఫ్లాట్గా ఫ్లోర్ మీద పండుకొని కూడా చేయొచ్చు. మనం యోగాలో అంటాం చూడండి, శవాసన అని. ఆ శవాసన్ ఆర్ శాంతి ఆసన్లో కూడా చేయొచ్చు. చాలా మంది అలాగే చేస్తే అవుతుంది అంటారు. బట్ మీరు కూర్చొని కూడా రిలాక్స్ కావచ్చు. మీరు ఆఫీస్లో కూర్చొని ఒక 5 నిమిషాలు, లేదా 2 నిమిషాలు ఈ క్రియేటివ్ విజువలైజేషన్ అంటాం చూడండి, ఆ ఆఫీస్లో కూడా కూర్చొని కూడా చేయొచ్చు. మీరు అంటే డ్రైవింగ్ చేయనప్పుడు మీ కార్లో కూర్చొని చేయొచ్చు, బస్సులో వెళ్తుంటే, ట్రైన్, ఫ్లైట్, ఎలాగో కూడా చేయొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్ ఫ్రెండ్స్? ఇది మనలో ఆ హ్యాపీ హార్మోన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని ప్రాబ్లమ్స్కి మనం బాధ్యులం ఉంటాము. కొన్ని ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది అనుకోండి, వేరే రకాల కారణాలు ఉంటాయి. ఒక సైకాలజిస్ట్ చాలా బాగా చెప్పారు ఫ్రెండ్స్, I will not worry about the problems which I can solve because anyway I can solve them. I will not worry about the problems which I can solve because anyway I will solve them. I will not worry about the problems which I cannot solve because anyway I am not going to solve. Right? Is it clear? మనము సాల్వ్ చే కొన్ని మన బియాండ్ మన ఇదిలో ఉంటుంది. ఎదుటి పార్టీ అనుకోండి, గవర్నమెంట్ వల్ల కానివ్వండి, అప్పుడు దాని గురించి ఆలోచించి బాధపడి ఏం చేస్తాం చెప్పండి? మన అబ్దుల్ కలాం గారు చాలా బాగా చెప్పారు.
వెన్ యూ హ్యావ్ ఏ ప్రాబ్లమ్, థింక్ ఆఫ్ ద సొల్యూషన్. దాన్ని ప్రాబ్లం అని ఎందుకు అంటాము? దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కాబట్టి. థింక్ ఆఫ్ ద సొల్యూషన్. హౌ ఐ క్యాన్ క్రాక్ దట్ ప్రాబ్లం? వాట్ కుడ్ బి ద సొల్యూషన్? ఇస్ ఇట్ క్లియర్? ఓ ఉదాహరణకు ఒక చిన్న ఎక్సర్సైజ్ మేము చేపిస్తుంటాము. ఒక చిన్న 1 గ్రామ్ పేపర్, వైట్ పేపర్ మీరు పట్టుకొని ఒక గంట సేపు అలా ఉండగలుగుతారా? ఉండలేరు. అదే ఒక కుర్చీ, 10 కిలోల కుర్చీ అలా బరువు మీ నెత్తి మీద పెట్టుకొని తీసేసేయచ్చు. అయితే అక్కడ బరువు అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఎంతసేపు మీ మైండ్లో అది పెట్టుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు చెప్పాను, ఒక చిన్న వైట్ పేపర్ ఒక గంట సేపు మీరు నిల్చోలేరు, 1 గ్రామ్. అదే ఒక 10 కిలోల బరువు ఇలా ఎత్తేసి దించేసేయచ్చు. సో హౌ యూ ఆఫ్లోడ్, హౌ యూ రిమూవ్ దట్ ప్రెషర్ ఫ్రమ్ ద మైండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఎట్ ద మైండ్ లెవెల్. అండ్ ఇంకో మైండ్ లెవెల్లో మీకు 4 చెప్పాను ఇంతవరకు టెక్నిక్స్. ఫస్ట్ మైండ్ ఎక్సర్సైజెస్ ఫ్రెండ్స్, రెండోది స్కానింగ్ రిలాక్సేషన్, మూడోది విజువలైజేషన్ ఆర్ క్రియేటివ్ ఇమేజరీ, నాలుగోది ఆటోజెనిక్ ఆర్ ఎండోజెనిక్ ట్రైనింగ్, ఐదోది సింపుల్ ప్రేయర్ అండ్ మెడిటేషన్. సమ్ పీపుల్ దే బిలీవ్ ఇన్ గాడ్, సమ్ పీపుల్ దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. బట్ ఒక సైకాలజిస్ట్ చాలా బాగా చెప్పాడండి, ఇఫ్ దేర్ ఈజ్ నో గాడ్ వీ హ్యావ్ టు ఇన్వెంట్ వన్ అని చెప్పి. ఇంత బాగా చెప్పాడు అండి, ఇఫ్ దేర్ ఈజ్ నో గాడ్ వీ హ్యావ్ టు ఇన్వెంట్ వన్. అండ్ అలాగని చెప్పి మనం చాలాసార్లు ఏం చేస్తుంటామంటే, మన విష్ లిస్ట్ అంటాం చూడండి, డిజైర్ లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. భగవంతుని దగ్గర పోయి నాకు ఇది కావాలి, అది కావాలి, అది అని ఎన్నో ఆలోచిస్తూ ప్రేయర్ చేస్తూ ఉంటుంటారు, రైట్? ఆ డిజైర్ లిస్ట్ ఎంత పెద్ద ఉంటుందంటే, మన గురించి మనము అడిగితే బాగానే ఉంటుంది, ఎదుటి వాళ్ళ గురించి అంటాం. ఎదుటి వాళ్ళ గురించి కూడా పాజిటివ్గా అడగము, వాడు చాలా డబ్బు సంపాదిస్తుండు, వాడు సంపాదించొద్దు అని. అక్కడ ఏంటంటే భగవంతునికే ఒత్తిడి వచ్చేస్తుంది, రైట్? సో వీ హ్యావ్ టు ప్రే ఇన్ సచ్ ఎ వే దట్ గాడ్ ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్. నాది ఏం లేదు, అంతా భగవంతుడే చూస్తాడు, అటువంటి ప్రేయర్ ఉండాలి. బట్ వెన్ యు ఆర్ వర్కింగ్, యూ షుడ్ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ మైన్, ఐ షుడ్ వర్క్, గాడ్ విల్ నాట్ కమ్. I repeat, when you pray in such a way that God will help you. You are nothing. But when you are working, God is not there. Everything should be done by you, friends. That is prayer or meditation. మీరు ఎన్నో మంత్రాలు చదువుతుంటాము, అది దానివల్ల కూడా ఈ హ్యాపీ హార్మోన్ అనేది ఇదవుతుంది. మీరు అభిషేకం అనేది చేస్తారు. నేను ఫ్రెండ్స్ జీసస్ బ్లెస్ మీ అలా చేశాను, అల్లా, గురు నానక్, మన హిందూ అన్ని దాంతో నేను చేశాను. ఆ రిలీజన్ అనేది, గాడ్ అనేది పర్ఫెక్ట్గా ఇది ఉంటుంది, రైట్? ప్రేయర్ ఆర్ మెడిటేషన్ 10 నిమిషాలు చేస్తారో, అరగంట చేస్తారో, బట్ ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేయండి, రైట్? నౌ నెక్స్ట్, ఎట్ ద బాడీ లెవెల్, ఫస్ట్ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పాను. మినిమమ్ రోజు ఒక అరగంట ఫిజికల్ ఎక్సర్సైజ్కి ఇవ్వండి. అది మీ హార్ట్కి మంచిది, లంగ్స్కి మంచిది, టోటల్ బాడీకి చాలా మంచిది. మీరు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు చాలామంది ఫీలింగ్ అవుతూ ఉంటుంటారు కదండి. మీరు అరగంట ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక కామ్నెస్ అనేది వస్తుంది మన బాడీలో, రైట్? అది ఎందుకంటే మన బాడీలో ఎండార్ఫిన్స్ అనే పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఎండార్ఫిన్స్, వాటి వల్ల ఈ కామ్నెస్ అనేది వస్తుంది. అది ప్రతిరోజు మన స్ట్రెస్కి మనము ఇట్ విల్ టేక్ ద ప్రెషర్ ఆఫ్ ద బాడీ, ఆ ఎండార్ఫిన్. సో అరగంట కంపల్సరీ ఫిజికల్ ఎక్సర్సైజ్ మీరు చేసుకోండి. మీకు అరగంట ఫుల్, పొద్దున్నే టైం దొరకకపోతే పొద్దున్న ఒక 15 మినిట్స్, లేకపోతే సాయంత్రం 15 మినిట్స్, బట్ హాఫ్ అన్ అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ ఏ మస్ట్. యోగా చేయండి 2, 3 ఫిజికల్. దాంట్లో నేను ఇంకోటి చెప్తాము, స్లీప్. మినిమమ్ 7 గంటల నిద్ర, అది కూడా రాత్రి 1 గంట పండుకొని పొద్దున 8 గంటలకు లేవడం కాదండి. అరౌండ్ 10:30, 11కి పడుకొని పొద్దున 5:30, 6కి లేవాలి. ఆ స్లీప్ డెఫిసిట్ అనేది ఎక్కువ ఉండదు. ఉదాహరణ, కొన్నిసార్లు మనకు ఎక్కువ పని అయ్యి ఒక రోజు తక్కువ పడుకుంటాం అనుకోండి, బట్ ఆ వీకెండ్లో ఆ స్లీప్ డెఫిసిట్ని కవర్ చేసేసేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒత్తిడి, మన స్ట్రెస్ మేనేజ్మెంట్లో స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 7 అవర్స్ మినిమం యూ హ్యావ్ టు స్లీప్.
8 అవర్స్ ఓకే, మీ ప్రొఫెషన్ని బట్టి, మీ జాబ్ని బట్టి, మీ బిజినెస్ని బట్టి అది కాదు, బట్ 7 గంటలు కంపల్సరీ మీరు ఇచ్చేసేయాలి. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ నెవర్ అలౌ ద స్లీప్ డెఫిసిట్. ఓకే ఫ్రెండ్స్, నౌ ఈ ఫిజికల్ లెవెల్లో కొన్ని బ్రీదింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. అవి కూడా ఒక 2-3 సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి, అవి మీతో నేను షేర్ చేస్తాను. రైట్, మీరు ఇది కూడా స్ట్రైట్గా కూర్చొని కళ్ళు మూసుకొని ఫ్రెండ్స్ 10 కౌంట్, మైండ్లో 10 కౌంట్ చేస్తూ స్లోగా శ్వాస పీల్చండి. డీప్ బ్రెత్, స్లో డీప్ బ్రెత్. రైట్, ఆ తర్వాత ఏం చేయాలంటే మీ శ్వాసను ఆపి రైట్ ఒక 20 కౌంట్ చేయండి. ఆ తర్వాత శ్వాసను వదులుతూ మళ్ళీ 10 కౌంట్ చేయాలి. ఐ రిపీట్, 10 కౌంట్ చేస్తూ శ్వాసను పీల్చాలి స్లోగా, చాలా డీప్గా. రైట్, ఆ తర్వాత శ్వాసను ఆపి ఒక 20 కౌంట్ చేయండి. తర్వాత శ్వాసను వదులుతూ మళ్ళీ 10 కౌంట్ చేయాలి. చాలా కాన్సన్ట్రేటెడ్గా స్లోగా చూడండి. దీని ఎఫెక్ట్ ఒక 5 సార్లు చేస్తే వెరీ పవర్ఫుల్ ఎక్సర్సైజ్ మై ఫ్రెండ్స్. జస్ట్ స్ట్రైట్ అవుట్, సిట్ స్ట్రైట్, స్ట్రైట్గా కూర్చొని కళ్ళు మూసుకోండి. రైట్, స్లోగా ఊపిరి పీలుస్తూ 10 లెక్క పెట్టండి. 1 2 3 విదిన్ మైండ్ 4 5 6 7 8 9 10. శ్వాసను ఆపి 20 లెక్క పెట్టండి. విదిన్ మైండ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు స్లోగా శ్వాసను వదులుతూ 10 లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఒక్కోసారి మీకు చాలా కష్టం అనిపిస్తే 5 10 5 అలా కూడా చేసేసేయచ్చు. దీంట్లోనే ఇంకో సింపుల్ టెక్నిక్ మై ఫ్రెండ్స్, మెడిటేటివ్ బ్రీతింగ్ అంటాం. 2 పనులు అయిపోతాయి, భగవంతుని ప్రే చేయడము, మన శ్వాస 2. ఉదాహరణకు ఇప్పుడు మీరు శివభక్తులు అనుకోండి, మీరు బ్రీతింగ్ చేస్తూ చేస్తూ 3 సార్లు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్కానింగ్ రిలాక్సేషన్ లో చెప్పాను కదా, మీ మైండ్ లో శివుడి విగ్రహం ఇమేజ్ పెట్టి 3 సార్లు బ్రీదింగ్ చేసేసి మళ్ళీ ఆపేసి 6 సార్లు రిపీట్ చేసి మళ్ళీ శ్వాసను వదులుతూ 3 సార్లు మెడిటేటివ్ బ్రీదింగ్. ఒకటేసారి 2 పనులు అయిపోతుంటాయి. నేను ఇవి అన్నిటితో ట్రై చేశాను, మీకు చెప్పాను కదా. గురునానక్ ఇమేజ్, జీసస్ ఇమేజ్, మాస్క్, అలా ఏదన్నా దేనితోటన్నా మీరు చేయొచ్చు. రైట్, సో మీ ఇప్పుడు సాయిబాబా భక్తుడైతే సాయిబాబా పేరు 3 6 3 అట్లా, ఏది లేకపోతే సింపుల్ గా కౌంటింగ్ చేసేసేయండి. ఒకవేళ మీరు ఎథీస్ట్లు అయితే, మీరు భగవంతుని నమ్మని వారు అయితే అలా చేయండి. 2 పనులు ఒకటేసారి అయిపోతాయి నమ్మే వారికి. రైట్, దట్ ఈస్ అబౌట్ ద ఫిజికల్ లెవెల్. నౌ క్విక్లీ ఐ విల్ టాక్ అబౌట్ దట్ ద ఇంటెలెక్చువల్ లెవెల్. రైట్, ఎట్ ద ఇంటెలెక్చువల్ లెవెల్ మీరు ఫస్ట్ మీ సెల్ఫ్ అనాలిసిస్ అనేది ఒకటి చాలా సిన్సియర్గా, ఆబ్జెక్టివ్గా మీ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి మిత్రులారా. అదేంటంటే సింపుల్గా మన గురించి మనం తెలుసుకోవడం, స్వయం విశ్లేషణ అంటాం చూడండి, స్వాట్ అనాలిసిస్ అంటాం, SWOT. నాలో ఉన్న బలాలేంటి, స్ట్రెంగ్స్ ఒక 10 రాసి పెట్టుకోండి. నాలో ఉన్న బలహీనతలు, వీక్ పాయింట్స్. రైట్, నాకున్న అవకాశాలు ఏంటి, O ఆపర్చునిటీస్, T అంటే థ్రెట్స్, అడ్డంకులు. ఇవాళ కాంపిటీషన్ అనేది అందరికీ ఉంటుంది, టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. రైట్, దెన్ చాలాసార్లు మనం ఏం చేస్తుంటాము, మనకున్న స్ట్రాంగ్ పాయింట్స్ అనుకోండి, మన బలాలను అందరికీ చూపించుకుంటుంటాము, బలహీనతలు, వీక్ పాయింట్స్ని కార్పెట్ కింద పెట్టేస్తుంటాము. మనం ఉన్న ప్రొఫెషన్లో ఒక మన బలహీనత దానికి అడ్డంకుగా ఉంటే దాని మీద వర్క్ చేయాలి. అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అఫెక్టింగ్ అవర్ ప్రొఫెషన్, దట్ వీక్ పాయింట్, యూ కెన్ ఫర్గెట్. సో ఆల్వేస్ ఎవ్రీ 3 months కనుకోండి, 6 months కనుకోండి, ఆ స్వయం విశ్లేషణ చేస్తూ మిమ్మల్ని మీరు ఇది చూస్తుండాలి. నా స్ట్రాంగ్ పాయింట్స్ నేను ఏ విధంగా నా జాబ్లో, నా ప్రొఫెషన్లో వాడుకుంటాను. మీరు ఉదాహరణకు 10 స్ట్రాంగ్ పాయింట్స్ రాస్తారు కదా, అందులో టాప్ 2 మీకు యూస్ఫుల్ ఉన్నాయా లేదా చూడండి. దాన్ని మనము డిఫరెన్షియేటర్స్ అంటాం, సిగ్నేచర్ స్ట్రెంగ్స్ అంటాం. వాటి మీద మీరు ఎలా లివరేజ్ చేయగలరో ఆలోచించండి. అదర్వైజ్ అది వేస్ట్గా ఉండిపోతుంది మీలో ఉన్న ఆ సిగ్నేచర్ స్ట్రెంగ్త్ ఫ్రెండ్స్. రెండోది ఒక చిన్న వ్యాపకం అంటాం చూడండి, హాబీ. చాలా మంది చెప్తుంటారు రోజు అరగంట అని చెప్పి. రోజు అరగంట కాకుండా ఒక వారంలో
ఒక 2-3 రోజులు ఒక హాబీ, మీకున్న ఇష్టమైన పని అంటాం చూడండి, హాబీ హాఫ్ అన్ అవర్. చాలా మంది అని అంటుంటారు న్యూస్ పేపర్ చదవడము, టీవీ చూడడము, సీరియల్స్ చూడడం హాబీ అని. అది హాబీ కాదండి, అది ఒక బ్యాడ్ హ్యాబిట్. హాబీ అంటే ఒక చిన్న పెయింటింగ్ అనుకోండి, డాన్స్ అనుకోండి, ఒక మంచి బుక్ చదవడం అనుకోండి, రైట్? అలాంటిది ఒక హాబీ ఏర్పరచుకొని దానికి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక 3 days ఉన్నా చాలు. నేను చాలా మంది చెప్తుంటారు 1 week ఉండాలని, బట్ 3 days ఉన్నా చాలు ఇవి చేయడం. అండ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీతో షేర్ చేసేటన్ని గత 20 ఏళ్ళుగా నేను పాటిస్తూ ఉన్నాను. నాకు ఒక 20 years బ్యాక్ సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చింది. అరగంట కూర్చోలేకపోయాను, ఒక అరగంట నిల్చోలేకపోయాను. డాక్టర్ అన్నాడు దీనికి మీకు బ్యాక్ ప్రాబ్లం లేదు, ఒత్తిడి వల్ల వస్తుంది అని. అప్పటి నుంచి ఒక స్ట్రెస్ మేనేజ్మెంట్ సెషన్ విన్నాను, వాళ్ళు చెప్పినవి పాటిస్తూ దానికి ఎంతో చేంజెస్ చేసి ఇప్పుడు నేను ఆల్మోస్ట్ వీక్లీ 5 to 6 days పాటిస్తాను. నేను కూడా మీతో చెప్పాను, ఆల్ 7 days ఏదో సిన్సియర్గా రిలీజియస్గా నేను పాటిస్తానని. ఒక 5 days మీరు చేస్తే కూడా దాని ఎఫెక్ట్ చాలా బాగుంటుంది, రైట్? దెన్ ఇంటలెక్చువల్ లెవెల్లో ఇంకోటి, ఫర్గెట్, ఫర్గివ్. If you cannot forget anything or any person, you forgive it. If you cannot forgive, you forget that incident or the person. This is చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ పాయింట్ నేను మా మిత్రుడు గంప నాగేశ్వరరావు గారి దగ్గర విన్నాను. ఈ పాయింట్, ఫర్గెట్ ఆర్ ఫర్గివ్. ఇఫ్ యూ కాంట్ ఫర్గెట్, యూ ఫర్గివ్. ఇఫ్ యూ కాంట్ ఫర్గివ్, యూ ఫర్గెట్. ఐ అక్నాలెడ్జ్ గంప నాగేశ్వరరావు గారు. దెన్ మీ టైం ప్లానింగ్ అంటాం చూడండి, టైం ప్లానింగ్ కూడా చాలా చక్కగా చేసుకోవాలి. ప్రతిదానికి ఒక టైం మేనేజ్మెంట్ చేసేసి, ప్రతి పనికి నార్మల్గా లీడర్షిప్ ప్రోగ్రామ్స్లో 5 రోజులలో అయ్యేది 4 రోజులు చేయాలంటాం. బట్ నేను స్ట్రెస్ మేనేజ్మెంట్లో నేను చెప్పేది ఏంటంటే, ప్రతి పనికి ఒక 20% ఎక్స్ట్రా టైం ఇచ్చి మీరు ముందుకెళ్తూ ఉండండి. ఎందుకంటే ఇవాళ వీఆర్ లివింగ్ ఇన్ ఎ వూకా వరల్డ్, వొలటైల్, అన్సర్టన్, కాంప్లెక్స్, అంబిగ్యూస్ వరల్డ్ అంటాం మనం. ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో, ఉదాహరణకి ఇప్పుడు మనం కోవిడ్ చూస్తున్నాం చూడండి, రైట్? ఎప్పుడేమవుతుందో మనం చెప్పలేము. కాబట్టి ఆ పాజిటివిటీ అనేది ఉంచాలి మనం. పాజిటివ్ థింకింగ్, చాలా నెగటివ్ ఆలోచనలు తీసేసి పాజిటివ్గా ఆలోచించండి. ఉదాహరణకు ఇప్పుడు మనందరికీ ఉన్న టెన్షన్ కోవిడ్. ఐ హోప్ ఎవ్రీబడి వుడ్ అగ్రీ విత్ మీ, ఇస్ంట్ ఇట్? బట్ దాన్ని పాజిటివ్గా ఎలా ఆలోచిస్తున్నారు? నా ఇమ్యూనిటీని నేను పెంచుకుంటే ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అనుకోండి, ఒకటి. 2, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఇన్ ఇండియా ఓన్లీ 1% ఆఫ్ ద పాపులేషన్, నాట్ ఈవెన్ 1%. అండ్ అందులో వచ్చిన వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు? 0.3%, 4%. సో అలా పాజిటివ్గా ఆలోచించండి. అలా అని చెప్పి కేర్లెస్గా ఉండాలని నేను అనను, బట్ ఆ నెగిటివిటీ అనేది తీసేసి పాజిటివ్గా ఆలోచించండి. ఇవాళ కోవిడ్ వల్ల 2 నెలల నుంచి మంచిగా నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాను నేను, అది కూడా ఒక పాజిటివ్ థింగ్, ఇస్ంట్ ఇట్? ప్రతి మీల్ 3 మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఫ్యామిలీ వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాను. అదర్వైజ్ ఓన్లీ డిన్నర్, ఒక్కోసారి ఆ డిన్నర్ కూడా చేయం అలా. అండ్ వీఆర్ అప్స్కిల్లింగ్ అవర్ సెల్ఫ్, ఇస్ంట్ ఇట్? ఓకే, అలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ దెన్ per day, I would like to ask some questions also. Yeah, okay, just 1 minute, I'll close it. You take another 3-4 minutes. Okay, fine. So inkoti, daily, weekly 2-3 times fruits tintundandi, fruits and vegetables. వాటిల్లో ఈ ఏమంటారంటే పొటాషియం, సోడియం, సల్ఫర్ అనేది ఉంటుంది. అవి స్ట్రెస్ హార్మోన్ అన్ని న్యూట్రలైజ్ చేస్తుంటాయి. ఉదాహరణకు మీరు ఎంతో స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు మీరు 2 బనానాస్ తిని చూడండి, అందులో పొటాషియం ఉంటుంది. ఇమీడియట్ మీకు ఆ పీస్ ఆఫ్ మైండ్ లాగా ఉంటుంది. ఆ పీసెస్ ఆఫ్ మైండ్ పోయి మీకు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంటుంది. ఈ ఫ్రూట్స్ 20% మనము ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఒకటి చేస్తూ ఉండాలి, రైట్? అండ్ దెన్ హాబీస్, రెగ్యులర్ అండ్ అబిలిటీ టు సే నో. మీరు అసర్టివ్గా ఉండాలి. కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే, మీరు ఏదో పని మీద ఉంటుంటారు, మీ ఫ్రెండ్సో లేకపోతే రిలేటివ్సో ఇక్కడ పోదాం అక్కడ పోదాం అని చెప్పి ఏదో అంటుంటారు, రైట్? అప్పుడు ఏం చేస్తారు, మీ పనిని వదిలిపెట్టి అక్కడ వెళ్తుంటారు. అటువంటిది చేయకండి. యూ షుడ్ బి ఏబుల్ టు సే వెరీ పొలైట్లీ, వెరీ ఫర్మ్లీ, యూ సే నో. యూ హ్యావ్ టు బి వెరీ అసర్టివ్ ఇన్ యువర్ life, especially when you are taking care of your business or the professional work, right friends? So ఒక డైలీ మీ స్ట్రెస్ మేనేజ్మెంట్లో ఒక చిన్న ప్రోగ్రామ్ లా పెట్టుకోండి. పొద్దున్న లేవగానే ఒక 5 నిమిషాలు మైండ్ ఎక్సర్సైజెస్, ఎనీ వన్ ఆఫ్ ద మైండ్ ఎక్సర్సైజెస్, రైట్ ఫ్రెండ్స్? మీ ఫుడ్లో 20% ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పెట్టేసుకోండి. 7 గంటల నిద్ర,
దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? 7 గంటల నిద్ర, 8 గ్లాసుల వాటర్, చిన్న గ్లాసెస్, బట్ ఒక్కసారి తాగొద్దండి. పొద్దున్న లేవగానే ఒక 4 గ్లాసులు, త్రూ అవుట్ ద డే మిగతా 6 గ్లాసులు. నార్మల్గా అంటారు మినిమం 2.5 లీటర్స్ వాటర్ మనం తాగాలి అని చెప్పేసి. దానివల్ల కూడా ఒత్తిడి, కొన్నిసార్లు మీరు ఒత్తిడిగా ఉన్నప్పుడు కేవలం ఒక హాఫ్ బాటిల్ వాటర్ తాగి చూడండి, ఇమ్మీడియట్ మీరు కామ్ అయిపోతుంటారు, రైట్? వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మేనేజింగ్ ద స్ట్రెస్. అలా ఫ్రూట్స్ చెప్పాను నేను. దెన్ రెగ్యులర్గా సెల్ఫ్ అనాలిసిస్, రైట్? హాఫ్ అన్ అవర్ ఎవ్రీ డే ఫిజికల్ ఎక్సర్సైజ్, రైట్? అండ్ దెన్ ఎవ్రీ డే మీరు కంటిన్యూస్గా మోర్ దాన్ 40 minutes ఆర్ 1 hour కూర్చోకండి. ఆ బ్యాక్ మీద ప్రెషర్ పడి అది మళ్ళీ ఒత్తిడికి ఇచ్చేస్తుంటుంది. 1 నిమిషం లేచి అలా తిరిగి వచ్చేసేయండి. మనం ఏదో రాకెట్ సైన్స్ ఇస్రోలో పనిచేస్తలేము, ప్రతి సెకండ్ మనకు ఇంపార్టెంట్ కాదు, ప్రతి మినిట్. సో టేక్ స్మాల్ బ్రేక్స్ ఎవ్రీ డే. అండ్ ఐ వుడ్ సజెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్, ఎవ్రీ అవర్ ఒక మైండ్ ఎక్సర్సైజ్ చేయండి. ఎంత? మీకు 30 సెకండ్లు. మన బిజినెస్లో ఉంటూ ఎన్నో పనులు చేసుకుంటూ మన గురించి మనము మన ఒత్తిడిని నివారణ చేసుకోవడానికి ఒక గంటకు ఒక 30 సెకండ్లు ఇవ్వలేమా? ఒక సింపుల్, నేను మీకు ఎన్ని మైండ్ ఎక్సర్సైజ్ చెప్పాను కదా, ఒక సింపుల్ ఎక్సర్సైజ్ అలా స్ట్రైట్ కూర్చొని కళ్ళు మూసుకొని ఇచ్చేసేయండి. మీరు చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుందో. అలాగే ఒక్కో గంటకు ఒకసారి లేచి 2 చేతులు అలా పైకి, ఎలా 2 చేతులు పైకి ఎత్తేసి ఒక 20 కౌంట్ చేసి దించేసేయండి. ఎనీ ఎక్సర్సైజ్ where you raise your hands like this above the shoulder level, they are good for your heart and lungs. Just అలా స్ట్రెచింగ్, రైట్? ఒక ఎవ్రీ 1 hour ఒకసారి స్ట్రెచ్ చేస్తుండండి. ఒక 10 అడుగులు అలా నడిచేసి వస్తుండండి. ఎవ్రీ 1 hour ఒక మైండ్ ఎక్సర్సైజ్, లేకపోతే స్కానింగ్ రిలాక్సేషన్ చెప్పాను కదా, స్కానింగ్ రిలాక్సేషన్ చేస్తుండండి. అలా మైండ్ కామ్ చేస్తుండాలి. పని ఒత్తిడి చేసుకోవాలి. యాజ్ ఐ సెడ్, గెట్ ఇన్ టు ద స్ట్రెస్ మోడ్, డూ యువర్ వర్క్, బట్ ఆల్వేస్ వర్క్ అట్ యువర్ యూ స్ట్రెస్ లెవెల్స్. మన పాజిటివ్ స్ట్రెస్ లెవెల్స్ అంటాం చూడ, అయితే దాన్ని పెంచుకోవాలి, లేదా అదే లెవెల్లో మనం పనిచేస్తూ ఉండాలి. సో ఫ్రెండ్స్, ఐ క్లోజ్ దిస్ సెషన్ with a simple thing: add life to years, not years to life, right? I repeat, add life to years, not years to life. The quality of your life is more important. Now open for questions. Gampa, okay. Unmute cheyali Gampa. We heard this in Belson's Taj in Ganesh Shastri. Dr. Ganesh Shastri. 96, Bob. Extraordinary. Awesome. So friends, మీరు ఎవరైనా క్వశ్చన్స్ అడగదలుచుకున్న వాళ్ళు రైజ్ హ్యాండ్, సో దట్ ఐ విల్ టేక్ యువర్ క్వశ్చన్స్. మీరు మహేష్ గారితో టైం అయిపోతుంది. తెలుసు కదా మీకు, ద నంబర్ 1 ఫస్ట్ 10 ఇండియా డెవలప్మెంట్ వారు మాట్లాడతారు 7 o'clock. వారు అపాయింట్మెంట్ చాలా కష్టంగా దొరికింది. 3 people or 4 people raise hand. I'll take your question. Mahesh gar video we will upload in YouTube in 20 minutes. You can also watch. Nagashekar garu, your mobile, Nagashekar garu, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నాగశేఖర్ గారు, I unmuted. You are done. Speak on. Only one person should speak. Sir, good evening, sir. Some disturbance is coming, sir. నేను ఆఫీషియల్ పర్లేదు, అందరు మీట్ కొట్టి. రైట్ చెప్పండి నాగశేఖర్ గారు, మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మహేష్ గారు, చాలా అద్భుతమైన సెషన్స్ అండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది మాకు. తప్పకుండా చాలా నేర్చుకున్నాను ఈ సెషన్ ద్వారా. నాకు ఒక క్వశ్చన్ అండి, నాకు ఒక హ్యాబిట్ ఉందండి. ఏంటంటే రోజు అట్లీస్ట్ ఒక 6,000 to 10,000 స్టెప్స్ నడక కంపల్సరీ. అది ఎన్ని ఇబ్బందులైనా కానీ వాకింగ్ చేస్తూ ఉంటాను. ఒకటి ఏంటంటే, ఈ వాకింగ్ వల్ల మనకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? నాకేంటంటే ఈ వాకింగ్ చేస్తూ ఆ మ్యూజిక్ వినడం ఒక అలవాటు ఉంది. అదేమన్నా అంటే ఉపయోగపడుతుందా? దానివల్ల ఏమైనా ఇబ్బందికరంగా ఉంటుందా? చాలా ధన్యవాదాలు సార్. వాకింగ్ ఈ మధ్య మీరు అదేదో ఫిట్ బిట్ పెట్టుకొని నడుస్తున్నారు కదండి, 6,000 అంటారు. 6,000 అడుగులు నడిస్తే చాలా మంచిది డైలీ.
అండ్ కొంతమంది అంటారు ఒకటేసారి నడవాలని, బట్ ఐ ఫీల్ 2 సార్లు కూడా నడవచ్చు, 3 సార్లు కూడా, బట్ డైలీ ఇన్ని స్టెప్స్ కంపల్సరీ నడవాలి. రెండోది ఏం చెప్తానంటే, మీరు అప్ టు 2nd floor ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద లిఫ్ట్ యూ జస్ట్ వాక్ అప్ ద స్టెప్స్. దిగేటప్పుడు మాత్రం లిఫ్ట్ లో రండి. నార్మల్గా అది చాలా మంది అంటారు దిగేటప్పుడు నడవాలంటారు, దిగేటప్పుడు లిఫ్ట్ లో రండి, ఎందుకంటే మన మోకాళ్ళ మీద చాలా ప్రెషర్ పడుతుంది. ఎక్కేటప్పుడు చాలా ఇట్ ఈస్ గుడ్ ఫర్ హార్ట్, రైట్? అండ్ దెన్ మ్యూజిక్ అంటే చాలా మంచిది. నా దగ్గర కూడా ఒక మ్యూజిక్ ఉంది, చూపిద్దాం అనుకున్నా కానీ టైం లేదు. టైం ఉంటే మీకు అది వినిపిస్తాను. అది అదే అదే మీరు మీ అందరు ఫ్రెండ్స్ స్ట్రెస్ రిలాక్సేషన్ మ్యూజిక్ అని యూట్యూబ్ లో ఉన్నాయి, మీరు అది రోజు వింటుండండి. మీరు రాజశేఖర్ గారు, మీరు అది చూడండి, నాగశేఖర్ గారు, మీరు యూట్యూబ్ లో కొడితే మీకు చాలా ఉన్నాయి అట్లా రిలాక్సేషన్ మ్యూజిక్. ఫ్లూట్ మ్యూజిక్ అని చాలా ఉన్నాయి. యూ కెన్ డూ దట్. కృష్ణస్వామి గారు యువర్ మైక్ ఇస్ అన్మ్యూటెడ్, ప్లీజ్ స్పీక్ ఆన్. కృష్ణస్వామి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్, మహేష్ గారు. ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైమ్ అండ్ వండర్ఫుల్ టాక్ సార్. చాలా అద్భుతంగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. చెప్పండి చెప్పండి. ఏవైతే మీరు ఈ రిలాక్సేషన్స్ టెక్నిక్స్ మీరు చెప్పారో దాంట్లో నేను కొన్ని ఫాలో అవుతున్నాను మార్నింగ్ టైంలో. ఓ ఎస్, గ్రేట్. ఓకే, సో అప్పుడు నా బాడీ, నా మైండ్ అంతా కూడా చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్. అదే రిలాక్స్ మోడ్ లో నేను ఆఫీస్ కూడా వెళ్తాను. బట్ ఆఫీస్ లో కాన్వర్సేషన్స్ లో కానీ, కొలీగ్స్ తో మాట్లాడేటప్పుడు కానీ, ఎప్పుడైనా హార్ష్ గా కాన్వర్సేషన్ జరిగినప్పుడు నాకు తెలియకుండానే నాలో స్ట్రెస్ అనేది వచ్చేస్తుంది. సో నా కామ్ మైండ్ సెట్ అనేది డిస్టర్బ్ అయ్యి ఆ టైంలో నేను ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేకపోతున్నాను. బట్ నేను చూస్తాను మీరు కామ్ మైండ్ సెట్, మీరు పొద్దున్న మంచి ఒక 20 minutes 30 minutes పూజ చేసి, ఆ పూజ అప్పుడు కూడా ఈ ఎండార్ఫిన్స్ అనేది రిలీజ్ అవుతాయి. మంచిగా చేసి మీరు చూడండి, ఎంత పెద్ద ఎవరు మనని డిస్టర్బ్ చేయలేరు. మనము డిస్టర్బ్ కావాలి అనేది మన రెస్పాన్స్, అది రియాక్షన్ అవ్వాలా, రెస్పాన్స్ అనేది మన మీద ఉంటుంది. అఫ్ కోర్స్ కొన్ని సందర్భాలలో నేను కూడా మన షార్ట్ ఫ్యూజ్ ఉంటుంది, పోతుంది. బట్ చాలా 99% ఆఫ్ ద టైం నేను కూల్గా ఉంటాను. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా, ఇంతేనా అని. మీరు ఒకటి సద్గురు వీడియో ఉంది, మీరు చూడండి. మనము బతికున్నాం, అదే చాలు, దానికి సంతోషపడాలి. ఇది పోయింది, అది పోయింది, డబ్బులు పోయినాయి అని చెప్పి అంటారు. చాలా మరి సద్గురు అండ్ జూహీ చావ్లా ఉంది. అప్పటి నుంచి నేను అనుకున్నాను, మనం బతుకున్నాం, అదే గ్రేటు. ఈ శ్వాస అనేది నడుస్తుంది చూడండి, వేరే దాని గురించి వేస్ట్ ఆలోచించి అలా అని చెప్పి మనం వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు. వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్, రైట్? నేను ఇంతకుముందు చెప్పాను, వెన్ యు ఆర్ ప్రేయింగ్, ప్రే యాజ్ ఇఫ్ గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్. బట్ వెన్ యు ఆర్ వర్కింగ్, యూ డూ ఆర్ వర్క్ యాజ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్. గాడ్ విల్ నాట్ కమ్, but that is a plus factor. God is a plus factor, right? Last question by Narayan Rao garu. Sir, namaskaram sir. Gampa Guru gariki meeku namaskaram sir. Aithe vishayam ఏంటంటే సార్, ది ఫస్ట్ టైం ఇలా టెక్నిక్స్ నేను ఎవరేటం ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకోటి ఏంటంటే సార్, జనరల్ గా నాకు ఏంటో ప్రాబ్లమ్స్ అయినా ఎవరైనా ఏదైనా కంటిన్యూస్ గా ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకోలేకపోతుంది. దానికి ఏమైనా టెక్నిక్ అంటే కొంచెం చెప్పండి సార్. ఎమోషన్ అనేది కంట్రోల్ చేయడానికి ఎలాగా? అది ప్రాక్టీసే సార్. ఎమోషనల్ కంట్రోల్ అనేది మనలో ఒత్తిడి ఎక్కువ ఉంది అనుకోండి, లోపల ఈ స్ట్రెస్ ప్రెషర్ ఫీల్ ఎక్కువ అయినప్పుడు నార్మల్ గా మనకు ఆ ఎమోషనల్ అవుట్ బర్స్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను స్ట్రెస్ మేనేజ్మెంట్ చెప్తున్నాను, ఆల్వేస్ నేను కూడా ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ అని చెప్పాను. అప్పుడప్పుడు ఇప్పుడు 100 సార్లు నెగటివ్ గా ప్రతిసారి రియాక్ట్ అయ్యే బదులు 1-2 సార్లు మరీ తీవ్రమైన, నేను ఒకటే అనుకుంటాను, నన్ను డిస్టర్బ్ చేసి, నన్ను ఎమోషనల్ బ్యాలెన్స్ చేసి, నాతో కోపం తెప్పించేవాడంటే ఈజ్ ద వర్స్ట్ మ్యాన్ అనిపిస్తుంటుంది ఒక్కోసారి. అఫ్ కోర్స్ నేను కూడా నాలో ఆలోచించుకుంటుంటాను, వై డిడ్ ఐ రియాక్ట్ లైక్ దట్ అని చెప్పి. చాలా తక్కువ చెప్తున్నాను కదా, ఎన్నో రకాల ఎంతో మందితో మనము ఇచ్చేస్తుంటాము. అది మన ఇదిలో రెస్పాన్స్. లాస్ట్ క్వశ్చన్, మైండ్ సెట్. సార్ మీరు చాలాసేపు మాట్లాడకండి సార్, స్ట్రైట్ అవే క్వశ్చన్కి రండి. దాని తర్వాత క్రిష్ గారు వస్తారండి 7 o'clock ఎగ్జాక్ట్ 10 minutes తర్వాత. ఎక్స్ట్రాడినరీ స్పీకర్, మేమందరం ఈ ఫీల్డ్ కి రాకముందే ఫస్ట్ ఫీల్డ్ కి వచ్చారు, ఫస్ట్ ట్రైనర్. నాకు తెలిసినంత వరకు వారే ఇండియాలో #1 పబ్లిక్ లో వచ్చిన పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్. కాబట్టి శర్మ గారు ప్లీజ్ స్ట్రైట్ అవే క్వశ్చన్ అడగండి సార్. ఓకే సార్. ప్రొఫెసర్ మోహన్ గారు వెరీ వెరీ గుడ్ లెక్చర్ అండి. ప్రొఫెసర్ మహేష్ గారు లెక్చర్ చాలా బాగుందండి.
అండ్ ఒక సింపుల్ క్వశ్చన్ అండి, మీ టెక్నిక్స్ అన్ని కూడా జనరలైజ్ కండిషన్స్ లో బాగుంటాయి, బట్ మన కోపము స్పార్క్ ఆఫ్ ది మూమెంట్ లో వస్తుంది. యాంగర్ వెరీ డేంజర్ కి యాంగర్ కి వన్ వర్డ్ అన్నట్టు, స్పార్క్ ఆఫ్ ది మూమెంట్ తోటి దర్ ఆర్ సో మెనీ థింగ్స్ హ్యాపెన్. ఆ స్పార్క్ ఆఫ్ మూమెంట్ లో ఈజ్ దర్ ఎనీ టెక్నిక్ which we can overcome the situation, sir? Yes, very Because good. there are so many things happen. మీకు నార్మల్గా ఏమవుతుందంటే, కోపం వచ్చినప్పుడు ఒక 10 కౌంట్ చేయండి లేదా 20 కౌంట్ చేయండి, ఆలోచించి ఆ లోపల మీకు తెలుస్తుంది అది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది, రైట్? నార్మల్గా అంటుంటాము బిఫోర్ యూ రియాక్ట్. నార్మల్గా మనం కోపం వచ్చినప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటాం. అప్పుడు జస్ట్ ఒక కళ్ళు మూసుకొని ఒక 10 సెకండ్స్ యూ విల్ రియలైజ్ వెదర్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. కొన్నిసార్లు ఇది మన ఎక్స్పీరియన్స్ తో కూడా వస్తూ ఉంటుందండి. ఉదాహరణకు నేను కూడా చెప్తాను, ఒక 15 ఏళ్ల కింద ప్రతి చిన్న విషయానికి నాకు కోపం వచ్చేది. ఇప్పుడు ఐ జస్ట్ టేక్ ఇట్ లైట్లీ, ఓ ఇంతేనా అన్నట్టు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మహేష్. నౌ ఓవర్ టు ప్రెసిడెంట్ అవోపా నమశివాయ్ గారు, ప్లీజ్ ఫర్ యువర్ క్లోజింగ్ రిమార్క్స్. ఎక్కడి నుంచి వింటా ఉన్నారు మహేష్ గారు, నమశివాయ్ గారు? ఆ రోజు మీరు మేనేజ్ తెలిసినప్పుడు మీ ఫామ్ కూడా ఫిల్అప్ చేశారు అప్పుడే. సారీ నమశివాయ్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్లీజ్ టేక్ ఓవర్ సార్. ప్రెసిడెంట్ గారు. థ్యాంక్ యూ గంప గారు, వెల్కమ్ సార్. నేను కొద్దిగా ఆఫీస్ నుండి లేట్ గా వచ్చాను. మహేష్ గారు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్, హౌ ఆర్ యూ సార్? సార్ బాగున్నాం సార్, ఆఫ్టర్ లాంగ్ టైం. యా, ఎస్ సార్. సో నేను హాఫ్ మిస్ అయిపోయాను సార్ మీ క్లాసు. ఆఫీస్ నుండి నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను, సో ఐ కుడ్ నాట్ అటెండ్, బట్ హాఫ్ ఐ కుడ్ పార్టిసిపేట్ సార్. బట్ ఎనీహౌ ఐ కెన్ రికార్డెడ్ మెసేజ్ ఐ వాంట్ టు లిసన్ అండి. సో థ్యాంక్ యూ అండి మహేష్ గారు, మీరు ఇంత వాల్యుబుల్ సమయం ఇచ్చి ఈ రోజు అవోపా హైదరాబాద్ మెంబర్స్ ని, తర్వాత ఇంపాక్ట్ ఫాలోవర్స్ అందరినీ, తర్వాత ఇంపాక్ట్ ట్రైనర్స్ ని, ఇంపాక్ట్ అని పేరు పెట్టింది మహేష్ గారే సార్. ఓ గ్రేట్ అండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, పేరు పెట్టింది నేను, పేరు తెచ్చింది గంప గారు. ఓకే ఓకే, సో ఎఫర్ట్ బై గంప గారు. వాల్టన్ ప్రోగ్రామ్, దాని పేరు పెట్టింది కూడా మహేష్. గ్రేట్ గ్రేట్. ఎనీహౌ, సో థ్యాంక్ యూ అండి మహేష్ గారు. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి ఇన్వైట్ చేస్తాము. సో డెఫినెట్లీ మేబీ ఆఫ్టర్ మేబీ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ వాట్ ఎవర్ ద టైం ఫ్రేమ్. షూర్ షూర్, సో ట్రై టు గివ్ సమ్ టైమ్ అండ్ అడ్రస్ అవర్ పీపుల్ అండి. So thank you sir, thanks a lot. Thank you very much, thank you all. Yes boss, thank you Mahesh. Yes, ending of the session. So friends, thank you very much. Andaru kuda tondaraga kaasta tea taagi snacks tinesisi tondaraga vacheseyandi. Extraordinary vibration session by Krish Radhakrishna, our most favorite trainer, is coming back. Nenu adagane var sir oppukonaru, vari speech vinadame chaala goppa. Change with the change and subject tintunaru. Meerandaru kuda 7 gantalaku vacheyandi. Within 10 minutes come back. Thank you Mahesh, thank you very much. Thank you President Garu. We'll come back. Thank you Andy, thank you. Closing the session. Bharat Mata ki jai, Jai Hind. Jai.